ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు ఎవరో చేసిన నేరమన్నావు గాని నీ వాళ్లే నిన్ను నిలువెల్లా ముంచారు కదమ్మా. నేనా వరదరాజుల్ని ఎప్పుడూ నమ్మలేదు. కాని భారతి ప్రమాదంలో ఉందని వెళ్లాను. నన్ను కటకటాల పాలు చేశాడు. కొన్ని రోజుల్లో నువ్వు శిక్షాకాలం పూర్తి చేసుకుని వెళ్లిపోతావు. ఇప్పుడు మళ్ళీ వెళ్లి అతని ప్రాణం తీసేస్తే ఇక్కడే ఉండాల్సి వస్తుంది కదమ్మా. ఎందుకమ్మా ఆవేశపడతావు? దానికి ఓ కారణం ఉంది. ఏంటది? మెల్లిగా తాగు నాన్న. ఎంత తాగినా ఎక్కట్లేదురా పొడా. నానా 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 మెల్లగా తాగు నాన్న. ఇదేమన్నా వాటర్ అనుకున్నావా అలా తాగిస్తున్నావు? సావిత్రి వచ్చిందన్న భయానికి నా గొంతు ఎండిపోతుండదరా. ఎంత తాగినా ఎక్కట్లేదు. నువ్వు భ్రమపడి భయపడినప్పటి నుండి ఇదే మాట మాట్లాడుతున్నావు నాన్న. లేదా పొడా, ఆ సావిత్రి వచ్చింది. నానా మందేమైనా ఆనందంలో తాగాలి, బాధలో తాగాలి. ఇలా భయపడుతూ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ ఆయుషే పోతా ఉంటే ఆరోగ్యం ఏందా పొడా? అసలు సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినా ఊరంతా కూడా కూస్తుంది కదా. లేదా పొడా, సావిత్రిని నేను చూసినాను. నన్ను సంపాలని చూస్తా ఉండాది. పరిణామాలన్నీ చూస్తా ఉంటే నా సావు దగ్గర పడినట్టుండాది. అలా అనుకు నాన్న. సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎప్పుడు రావాలి? నిన్నెప్పుడు చంపాలి? అది జరిగే పని కాదు నాన్న. లేదా పొడా, హత్య నేను చేసి అబద్ధం చెప్పి ఆ నేరం తన మీద వేసినాను. ఆ కక్షతో నా ప్రాణం తీయాలనుకుంటుండాలి. జైలు నుండి బయటికి రావడానికి సావిత్రి అత్తయ్య భయపడుతుంది నాన్న. ఎందుకంటే గంగకి వాడి చెల్లెలికి ఖైదీలా కనిపించకూడదనేసి అత్తయ్య నిర్ణయించుకుంది. తనలా వస్తుంది. వచ్చినాదా పొడా? నా మీద పగ తనని ఎక్కడికైనా వచ్చేలా చేస్తాది. సరే నాన్న, ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ భయం నిజమా కాదా అని నేను తెలుసుకుంటాను. రేపే కోటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సావిత్రి అత్తయ్య ఉందో లేదో చూసొస్తాను. ఎలా సొత్తావు? ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు కదా. డ్యూటీ చేయకపోయినా అడ్డదారులు తొక్కడం నాకు అలవాటే కదా నాన్న. ఎలాగైనా సరే నేను వెళ్తాను. శివ, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండే పోలీస్ ఆఫీసర్ లాగా అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచించొద్దు. మేమేదో ఖైదీల్లా ఉన్నట్టుంది. ఆలోచిస్తున్నాను బావా. ఆలోచించి ఏదో చెప్తానన్నావు, ఇంతవరకు ఏం చెప్పలేదు. మా పెదనాన్నని చంపడానికి గుడి నుండి అమ్మవారొస్తారా? అమ్మవారు ఎలా వస్తారు? అమ్మోరు తల్లి ఊరిని చల్లగా చూస్తుందే కాని ఇంటికొచ్చి శ్రేష్ఠులను రక్షించాలని దుష్టులను శిక్షించాలని ఎలా అనుకుంటుంది? మరి మా పెదనాన్న ఎందుకలా అన్నాడు? అమ్మవారొచ్చారు, త్రిశూలంతో పొడవబోయారు అన్నట్టుగా రకరకాలుగా టెన్షన్ పడిపోయాడు. మావయ్య అంత ఈజీగా భయపడే రకం కాదే. మరే కొంపదీసి మీ అన్నయ్య కలలోకొచ్చుంటాడా? పట్టపగలే కల్లోకెలా వస్తారు? మనం కూడా వెళ్ళాం కదా. మన గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. పసుపు లక్ష్మి వచ్చిందని చెప్పాడు. మన ఇంటికి పొద్దునొచ్చిన ఆవిడ మొహానికి కూడా పసుపు ఉంది. ఆవిడే అక్కడికెళ్ళిందేమో అని చిన్న డౌట్ ఉంది. ఏయ్, అక్కడికి ఆవిడెందుకు వెళ్తుంది? ఆవిడ ఎంత సున్నితమైన మనిషి. అమాయకత్వం నిన్ను కంటే మానవత్వం ఆమెను కన్నట్టుంది. అంత సాఫ్ట్గా ఉన్న ఆవిడ అలా ఎందుకు చేస్తుంది? నిజమే శివ, అసలు ఏ ఇల్లు లేని భక్తురాలికి
శత్రువులు ఎవరుంటారు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే బావా. మనం అలా అనుకోవడం పొరపాటే. మరి భ్రమ పడుండొచ్చు అంటారా? భ్రమ పడితే అంతలా టెన్షన్ పడిపోరు. చెమటలు కక్కి కింద పడిపోయి హడావిడి చేసేశాడు. వయసు మళ్ళింది కదా, అందుకే అలా చేసుంటాడు. పులి ముసల్దైనంత మాత్రాన గడ్డి తింటుందా? మాంసమే తింటుంది. అతను పులి కాదమ్మా, తోడేలు. నిజమే బావా. ఆ మాట పులి విందంటే సిగ్గుపడిపోతుంది. మరి ఎవరై ఉండొచ్చు? అదే ఆలోచిస్తున్నాను. అసలు పర్స్లో ఫోటోకి వరదరాజులు మావయ్యకి ఏదో సంబంధం ఉందని వెళ్లారు కదా, దాని గురించి ఆరా తీశారా అన్నయ్య? అవునన్నయ్య, ఆ విషయం మర్చిపోయాం ఈ గొడవలో. ఆ విషయం అడగడానికే వెళ్ళామమ్మా. కానీ అక్కడ చావు అంచుల దాకా వెళ్లిన వాళ్ళ కేకలు పెట్టేసేసరికి దానికి కారణం తెలుసుకోలేకపోయాం. అయినా ఆయన గురించి ఆలోచించడం ఎందుకన్నయ్యా? మనకేమైనా మంచి చేశాడా? మన మీద ద్వేషమే పెంచుకున్నాడు. అలాంటి వాడు ఏమైపోతే మనకెందుకు? ఆ విషయం గురించి వదిలేయండి అన్నయ్య. అక్కడ నాగవల్లి అక్క బాగుందా అన్నయ్య? బావుందమ్మా. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేనికి చలించకుండా ధైర్యంగా ఉంది. ఈ జైలు నుండి తప్పించుకునే అవకాశమే ఉండదు. అలా జరిగితే జైల్లో ఖైదీ పరారీ అని పేపర్లో వస్తుంది. అలాంటిదేమీ లేకుండా సావిత్రత్తొచ్చినట్టు నాన్నకు కనిపించిందంటే ఆమె ఇక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి. సార్, ఓపెన్ చేయి. ఈవిడితో పాటు సావిత్రత్త కూడా ఉండాలి కదా, మరి లేదేంటి? అంటే నాన్నని చంపడానికి సావిత్రత్త వచ్చినట్టేనా? హలో సార్, మీరేంటి ఇలా వచ్చారు? పోయినసారి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి రావాల్సిన ఫైల్ మీ జైలుకి వచ్చిందండి. మీ జైలుకి రావాల్సిన ఫైల్ మా స్టేషన్కి వచ్చింది. దానికి మీరెందుకు సార్ రావటం? కానిస్టేబుల్ పంపిస్తే సరిపోతుంది కదా. వాళ్ళొక కేసు విషయంలో బయటికి వెళ్ళారు, అందుకే నేనే వచ్చాను. ఏ కానిస్టేబుల్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఫైల్ తీసుకురా. ఇదిగోండి మేడం. ఓకే, ఎప్పుడైనా ఈ ఫైల్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.